శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ధనురాశి వారికి జూన్ 16 నుంచి జూన్ 22 మధ్య గోచార పరిస్థితులు ఎలాగున్నాయి, ఎందులో విజయాలు ఉన్నాయి, ఎందులో మానసిక చింత ఉంది, మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. ధనురాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏ అంశం ఎత్తుకున్నప్పటికీ కూడా అందులో ఏదో రకమైన స్వల్ప ఇబ్బందులు, మానసిక చింత, తొందరపాటుతనం, ఇది అవుతుందా అవదా తెలియని అసందిగ్ధ ధోరణి, ఈ రకంగా కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపిస్తోంది. బద్ధకం అనేది ఒకటి, తొందరగా అలసిపోవటం అనేది ఒకటి, ఎటువైపు వెళ్తే ఏది మంచి అవుతుందో చెడు అవుతుందో తేల్చుకోలేని అయోమయ స్థితి అనేది ఒకటి. ఈ వారం వీటితో కొంత వీరు ఇబ్బంది పడే సూచనలు అయితే ఉంటాయి. ఇతరులతో మీ యొక్క మంచితనం అనేది అయితే కానీ, మిమ్మల్ని మీరు ప్రభావవంతంగా చూపించుకునే విషయంలో అయితేనేమి, అందులో అయితే మాత్రం హెచ్చుతగ్గులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఉన్నంతలో ఎంతో కొంత మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తప్ప మరీ భంగం అయ్యే పరిస్థితి తక్కువగానే ఉంటుంది. ఇక కవులు కళాకారులకి అవకాశాలు దగ్గరదాకా వచ్చినట్టే వచ్చి ఏదో రకంగా మళ్ళీ కొంత ఆగిపోవటం అనే ఇబ్బంది కూడా ఈ వారంలో ఎక్కువగానే ఉంటుంది. ఇక ఏవైనా సరే ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అయితే దూర ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. లేదా ఏదైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ, వివిధ క్షేత్రాలు సందర్శించేప్పుడు కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనుక ఈ వారం ఎక్కువగానే ఉంటుంది. విదేశాలకు వెళ్ళటం అనే దాంట్లో కూడా అవకాశాలు దగ్గరదాకా వచ్చి ఏదో రకంగా ఆగిపోవచ్చు. చిన్న చిన్న ప్రయాణాలు చేసేవారికి, మరి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సప్తమ గురుడు వల్ల తర్వాత మరి వారాంతంలోకి వచ్చేప్పటికీ మరి ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతమున్న రవి, బుధుడు, గురుడు వీళ్ళ వల్ల కూడా క్రమంగా ఒక్కొక్క సమస్యని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఆదాయం మీరు ఊహించినంత ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా మరీ కలవరపడాల్సినంత తక్కువగా కూడా ఏమీ ఉండదు. అది పెద్ద ఇబ్బందిగా కూడా మీకు గోచరించదు. మీ తోడబుట్టిన వారితో ఏమైనా సరే చిన్న చిన్న చికాకులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మీ తర్వాత లేదా మీ పైన కానీ ఆడవాళ్ళు ఉంటే వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసింది, కానీ వారి పరంగా ఏవైనా సరే చికాకులు కలగటం కానీ ఉండొచ్చు. ఈ వారం మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికైతే ఉంటుంది. కోర్టుకు సంబంధించిన అంశాల్లో పెద్దగా పురోభివృద్ధి సాధించలేరు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి మార్పులు కలుగుతాయి. స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక మూల ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి 17, 19, 21 తేదీలు అనుకూలకంగా ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి 16, 18, 20, 21 తేదీలు అనుకూలకంగా ఉంటాయి.